మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు నాగార్జున. అలాగే నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య కూడా కోర్టుకు వచ్చారు. వీరితో పాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. విచారణలో భాగంగా కోర్టు నాగార్జున స్టేట్మెంట్ను అయితే రికార్డు చేయనుంది. ఈ వ్యవహారంలో నాగార్జునతో పాటు మిగిలిన సాక్షుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేయనున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ ఆమె ఆరోపించారు. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. ఈ క్రమంలోనే నాగార్జున కోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. సో ఈ వ్యవహారం మొత్తం ఎటువైపు మలుపు తిరుగుతుందో అనేది ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సినీ నటుడు అక్కినేని నాగార్జున అయితే నాంపల్లి కోర్టును అయితే కోరారు. ఇక అక్కినేని నాగార్జున కుటుంబం అంతా కూడా నాంపల్లి కోర్టు విచారణకైతే హాజరయ్యారు. ఇక ఈ విచారణలో నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల, అలాగే ఆయన కుమారుడు అక్కినేని నాగచైతన్య, అలాగే సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు వీరంతా కూడా అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా నాంపల్లి కోర్టుకైతే వచ్చారు. ఇక నాంపల్లి కోర్టులో ప్రధానంగా చూసుకుంటే అక్కినేని నాగార్జున విచారణ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని అంటే రికార్డు చేశారు. నాగార్జున అయితే క్లియర్గా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. మంత్రి కొండా సురేఖ పైన అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆమె చేసిన వ్యాఖ్యలు తన కుటుంబం పైన, అలాగే సమంత, నాగచైతన్య విడాకుల పైన ఆమె చేసిన కామెంట్స్ తమను తీవ్రంగా బాధించాయి, మనోవేదనకు గురి చేశాయి, తమ పరువుకు భంగం వాటిల్లింది అంటూ కూడా నాగార్జున కోర్టు ముందైతే తన వాయిస్ని అయితే వినిపించారు. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా తమ కుటుంబాన్ని తీవ్రంగా మనోవేదనకు గురి చేశాయి, తమను ఎంతో బాధ కలిగించాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కినేని కుటుంబానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా భంగం వాటిల్లింది. కాబట్టి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నాగార్జున ఒక దావా కూడా వేశారు. సో వీటన్నిటిని కూడా నాంపల్లి కోర్టు అయితే రికార్డు చేస్తుంది, నాగార్జున స్టేట్మెంట్ని అయితే. అలాగే వీరితో పాటు నాగార్జునతో పాటు సాక్షులు ఎవరైతే ఉన్నారో సుప్రియ, అలాగే వెంకటేశ్వర్లు వీరి స్టేట్మెంట్లను కూడా నాంపల్లి కోర్టు అయితే రికార్డు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కేసు గత వారం 10 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా టాలీవుడ్ని అయితే ఒక కుదిపేసిందని చెప్పుకోవచ్చు. మంత్రి ఈ కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున కుటుంబం పైన, అలాగే సమంత, నాగచైతన్య విడాకుల పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడిపోవడానికి అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ఏ కారణం అంటూ కూడా ఆమె కొన్ని కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్కు డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పి, అలాగే సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫుటేజ్లు వీటన్నిటిని కూడా వాళ్ళకి సంబంధించిన రహస్యాలు, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ రహస్యాలన్నీ తీసుకొని వాళ్ళని బెదిరించడం, వాళ్ళని తన దగ్గరకు రమ్మని బలవంతం చేయడం, లేదంటే వాళ్ళ సంగతి చూస్తా అంటాం కూడా, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల కిందట చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా అటు సినీ, రాజకీయ రంగంలో తీవ్ర దుమారం రేపినాయి అని చెప్పుకోవచ్చు. ఇక సమంత, నాగచైతన్య విడాకులపైన మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే టాలీవుడ్లో ఒక తీవ్ర పెను చర్చకే దారితీశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గత కొద్ది రోజులుగా ఇది టాలీవుడ్, అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు వీరంతా కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఏకమయ్యారు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ ఇప్పటికే సమంతకు ఆమె క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కి ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది. ఈ తరుణంలోనే అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక తాజాగా దానికి సంబంధించి నాగార్జున కుటుంబం నాంపల్లి కోర్టుకైతే హాజరయ్యారు. నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల, అలాగే అక్కినేని నాగచైతన్య కూడా వీరితో పాటు ఉన్నారు. అలాగే సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చి వారి స్టేట్మెంట్ని నాంపల్లి కోర్టు అయితే రికార్డు చేసింది. అందులో నాగార్జున అయితే క్లియర్గా తేల్చి చెప్పేశారు, మంత్రి కొండా సురేఖ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సింది అని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబానికి, ముఖ్యంగా తమ పరువుకి భంగం కలిగేలాగా, అలాగే నష్టం వాటిల్లేలా ఉన్నాయి. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి అని చెప్పి కూడా నాగార్జున కోర్టు ముందైతే ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం మనోధైర్యం కోల్పోయింది, తాము చాలా బాధపడుతున్నాం అంటూ కూడా నాగార్జున అయితే కోర్టు ముందైతే వాపోయిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా నాగార్జున స్టేట్మెంట్ని నాంపల్లి కోర్టు అయితే రికార్డు చేసింది. సో దీనిపైన తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది, దీనిపైన కోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.